వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గోంగూర చికెన్. జనరల్గా మనం గోంగూరతో గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, చట్నీ, నిల్వ పచ్చడి ఇలా చాలా చేస్తూ ఉంటాం. ఒకసారి గోంగూర చికెన్ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిగా పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేగనివ్వాలి. రెండు మీడియం సైజ్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకుని టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకుని వేగనివ్వాలి. నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని వేగనివ్వాలి. క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకుని గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని మరోసారి కలుపుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.